అత్తమ్మ, మా ఇంట్లో వాళ్ళకి చాలా పెద్ద కష్టం వచ్చింది. అమ్మా ఏని నాకు చెప్పాకమ్మ తల్లి. ఏమే రేపు నేను ఫంక్షన్కి వెళ్ళాలి. నీ దగ్గర బంగారం ఉంది కదా, అది తీసుకొచ్చి నాకు. నేను లావణ్య ఫంక్షన్కి వెళ్ళాలా. నా కూతురి మెడలో అన్ని ఘనంగా ఉండాలా. ఇస్తానత్తమ్మ, ఒక చిన్న మాట. బా అని నేను మళ్ళీ ఇంటానే నా తలనొప్పే. అమ్మయ్య దీన్ని మాట్లాడకుండా చేశానమ్మా. మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కష్టం వచ్చింది డబ్బులు అడిగేస్తుంది. మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మనకేమీ తెలియదు, మనం ఇవ్వలేదు కదా. అత్తమ్మ, ఇదిగోండి అత్తమ్మ బంగారం. మా థ్యాంక్స్ అమ్మా. ఇంకా నువ్వు వెళ్ళమ్మా, నేను పడుకోవాలా. ఏంటి అంత డల్గా ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళకి చాలా పెద్ద కష్టం వచ్చిందండి. ఇందాకటి నుంచి నేను అత్తమ్మకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. అత్తమ్మ పర్మిషన్ ఇస్తే వెళ్దామని ఉన్నానండి, కానీ అత్తమ్మ ఏమో నా మాట పట్టించుకోవట్లేదు. అమ్మా, ఆ పిల్ల చెప్పి ఒక మాట కూడా వెళ్ళకపోతున్నావా? ఏం చెప్తారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సాయం కావాలంట. ఏ నుంచి డబ్బులు మూటలు మోసిపోయి ఆడ పెట్టాలనే. వాళ్ళేమి నీ దగ్గర నుంచి చిల్లి కవ్వ కూడా కోరలా. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలని నీ కాడికి పర్మిషన్ కోసం వచ్చింది. అది పంపిస్తే పోతది. అయినా వాళ్ళు మన దగ్గర నుంచి ఏమి డబ్బులు ఏం తీసుకోరు. వాళ్ళు మర్యాదస్తులు. డబ్బులు ఇచ్చే పని లేకపోతే పొమ్మనులే. ఛీ, రావేరా వెళ్దాం. చూసారుగా, ఇలాంటి వాళ్ళకు మీరు ముందుగా ఏం చెప్పాలనుకుంటున్నారా ముందుగా చెప్పండి. వాళ్ళు విన్నా వినకపోయినా